Hi friends, welcome back to Harshit Institute. సో లాస్ట్ క్లాస్ లో మనము న్యూక్లియర్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసాం. సో అణుశక్తి గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అణుశక్తి టాపిక్ లో మనం చూసినట్లయితే ఐసోటోప్ లో గురించి డిస్కస్ చేసాము. ఐసోటోప్ లో యొక్క అనువర్తనాలు కానివ్వండి, అదేవిధంగా భారతదేశంలో అణుశక్తి రంగం యొక్క అభివృద్ధి, సో అణుశక్తి రంగం యొక్క అభివృద్ధి కొరకు పనిచేస్తున్న ముఖ్యమైన సంస్థలు, విభాగాలు, అదేవిధంగా భారతదేశం చేపట్టిన అనుపాఠ పరీక్షలు, న్యూక్లియర్ టెస్ట్ కండక్టెడ్ బై ఇండియా, భారతదేశంలోని భారజల కేంద్రాలు, అటామిక్ పవర్ స్టేషన్స్, అణు కేంద్రాలు, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. వీటితో పాటుగా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అణు దౌత్యము అని అంటాం, న్యూక్లియర్ డిప్లొమసీ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఈ యొక్క గ్రూప్కి సంబంధించినటువంటి మెయిన్స్ బ్యాచ్ ఆల్రెడీ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి. సెకండ్ బ్యాచ్ అనేది ఈ 21 మార్చ్ కమింగ్ థర్స్డే స్టార్ట్ అవుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, మీకు ఎలా మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని మీకు ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి ఒకసారి కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శాస్త్ర సాంకేతిక రంగంలో మరొక టాపిక్ రక్షణ రంగము అని అంటాము, డిఫెన్స్ అని అంటాం. రక్షణ రంగము లేదా యూ కెన్ ఈవెన్ సే డిఫెన్స్ టెక్నాలజీ. సో ఎప్పుడైతే మనము రక్షణ రంగము అని అంటున్నామో, సో రక్షణ రంగము అని అన్నప్పుడు ముఖ్యంగా మనకు గుర్తొచ్చే సర్వీసెస్ ఏవి, ఫోర్సెస్ ఏవి అని అన్నప్పుడు ఆర్మీ అని అంటాం, నేవీ అని అంటాం, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. సో భారతదేశం యొక్క రక్షణ చేస్తుంది ఎవరు అని అంటే, ఈ రోజు డేట్ లో మనం చూసినట్లయితే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అంటాం. సో ఈ త్రివిధ దళాలు అని అంటాం. సో వీరి యొక్క బాధ్యత ఏంటి, వీరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అన్నప్పుడు దేశం యొక్క సరిహద్దును కాపాడాలి, భారతదేశం యొక్క సమగ్రతను, భారతదేశం యొక్క స్వాతంత్రము, రైట్, టు ప్రొటెక్ట్ ద ఇంటిగ్రిటీ, టు ప్రొటెక్ట్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ద నేషన్. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దీస్ పర్టికులర్ armored forces. That may be Indian Army, that may be Indian Navy, that may be even Indian Air Force అని అంటాం. ఆర్మీ, నేవీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. సో భారతదేశం యొక్క రక్షణ కొరకు పనిచేస్తున్న దళాలు ఏవి అని అన్నప్పుడు ముఖ్యమైనవి ఈ 3 మాత్రమే చెప్తా ఉంటాం. కానీ వాస్తవానికి మనం చూసినట్లయితే దేశం సరిహద్దు కాపాడడానికి మరికొన్ని ఫోర్సెస్ కూడా ఉంటాయి. కానీ మనం ఎక్కువగా చెప్తుంది, ఎక్కువగా డిస్కస్ చేస్తుంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని అంటున్నాం. కానీ ఈ 3 కాకుండా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కాకుండా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అంటాము, అదేవిధంగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ అని అంటాము, బిఎస్ఎఫ్ ఉంది, ఐటిబిపి ఉంది, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అలాగే ఎస్ఎస్బి అని అంటాం, సశస్త్ర సీమా బల్ అని అంటాం, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్. సో అదే విధంగా ఈ టాకింగ్ అబౌట్ ద కేస్ ఆఫ్ సిఐఎస్ఎఫ్ అని అంటాం, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని అంటాం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అని అంటాం. సో డిఫరెంట్ ఫోర్సెస్. సో ఈ ఫోర్స్ అన్ని కూడా, ఈ దళాలు అన్ని కూడా దేశం యొక్క సమగ్రతను, స్వాతంత్రాన్ని కాపాడడం కొరకు పనిచేస్తున్నాయని చెప్తాం. సో వీటిలో ముఖ్యమైనవి ఏవి అని అన్నప్పుడు, ముఖ్యంగా సరిహద్దు కాపాడడంలో కీలక పాత్ర వహిస్తుంది ఏవి అని అన్నప్పుడు ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అని అంటాము. రైట్, సైనిక దళము, వైమానిక దళము, అదేవిధంగా నావికా దళము అని అంటాము. సో ఈ 3 దళాల యొక్క అధిపతి ఎవరు, సర్వసేనాధిపతి ఎవరు అని అంటాం. ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మర్డ్ ఫోర్సెస్, సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఆర్మర్డ్ ఫోర్సెస్ అని అంటున్నామో, హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆల్ ద 3 సర్వీసెస్. సో సైనిక దళం గురించి డిస్కస్ చేస్తున్నాం. సైనిక దళము, వైమానిక దళము మరియు నావికా దళము, ఈ 3 దళాల యొక్క సర్వసేనాధిపతి, ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మర్డ్ ఫోర్సెస్, ఎప్పటికీ కూడా భారతదేశం యొక్క ప్రెసిడెంట్ అని అంటాం. ఇండియన్ ప్రెసిడెంట్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మర్డ్ ఫోర్సెస్. ఎప్పటికీ కూడా రాష్ట్రపతి అని అంటాం, రాష్ట్రపతి. సో ఈ రోజు డేట్ లో మనం చూసినట్లయితే త్రివిధ దళాల యొక్క సర్వసేనాధిపతి ఎవరు, సుప్రీం కమాండర్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఎవరు అని అంటే శ్రీమతి ద్రౌపది ముర్ము అని అంటాం. శ్రీమతి ద్రౌపది ముర్ము, ద ప్రెసెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మర్డ్ ఫోర్సెస్,
త్రివిధ దళాల యొక్క సర్వ సేనాధిపతి ఎవరు అని అంటే శ్రీమతి ద్రౌపది ముర్ము అని అంటాం. సో ఇది ఫస్ట్ పొజిషన్ అని అంటాం. త్రివిధ దళాలకు సంబంధించి ఒక ముఖ్యమైన పొజిషన్ సర్వ సేనాధిపతి అని అంటాం. తర్వాత పరిపాలనా విభాగం. సో త్రివిధ దళాల యొక్క పరిపాలనా విభాగంకి నేతృత్వం వహించేది ఎవరు? సో పరిపాలనా విభాగం అని అంటాం. దీన్ని మనం ఏమంటాము? అడ్మినిస్ట్రేటివ్, రైట్? హూ ఈస్ ద అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్? సో అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్, పరిపాలనా విభాగంకి నేతృత్వం వహించేది ఎవరు అని అంటే ఎప్పటికీ కూడా భారతదేశం యొక్క రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్. సో ఈ రోజు డేట్ లో మనం చూసినట్లయితే రక్షణ మంత్రి ఎవరు అని అంటే శ్రీ రాజ్నాథ్ సింగ్ అని అంటాము. ఈ రోజు డేట్ లో హూ ఇస్ ద డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? దట్ ఈస్ శ్రీ రాజ్నాథ్ సింగ్. ఇతను రక్షణ మంత్రి అని అంటాం. అదే విధంగా అడ్మినిస్ట్రేటివ్ హెడ్, పరిపాలనా విభాగం యొక్క అధ్యక్షుడు అని చెప్తాం, రైట్? అట్ ద సేమ్ టైం సో ఎప్పుడైతే మనము ఆర్మర్డ్ ఫోర్సెస్ అని అంటున్నామో, త్రివిధ దళాలు అని అన్నప్పుడు సర్వసేనాధిపతి అంటే రాష్ట్రపతి అని అన్నాం. అదేవిధంగా పరిపాలనా విభాగం నేతృత్వం వహించేది ఎవరు అంటే రక్షణ మంత్రి అని అంటున్నాం. మరి సిడిఎస్ ఎవరు? గత 3 సంవత్సరాలుగా మనము ఈ పదాన్ని వింటున్నాము. సిడిఎస్ అని అంటాం, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని అంటాం. మరి చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ పొజిషన్ ఏంటి, బాధ్యత ఏంటి? సో ఎప్పుడైతే మనము సిడిఎస్ అని అంటున్నామో, సుప్రీం కమాండర్ ఏమో రాష్ట్రపతి, అదేవిధంగా పరిపాలనా విభాగాన్ని నేతృత్వం వహించేది ఎవరు అని అంటే రక్షణ మంత్రి అని అన్నాం. అదేవిధంగా సిడిఎస్ అని అన్నప్పుడు ప్రొఫెషనల్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్. సో వృత్తిపరంగా సో వీరందరికీ కూడా నేతృత్వం వహించేది ఎవరు, ప్రొఫెషనల్ హెడ్ ఎవరు అని అంటే చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని అంటాం. చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అని అంటాం. సో భారతదేశం యొక్క మొదటి సిడిఎస్ ను ఎప్పుడు అపాయింట్ చేశారు? అదేవిధంగా భారతదేశం యొక్క మొట్టమొదటి సిడిఎస్ ఎవరు? అలాగే ప్రస్తుత సిడిఎస్ ఎవరు అని అంటాం. సో సిడిఎస్ అంటే ఎవరు? ప్రొఫెషనల్ హెడ్ ద ఆర్మీడ్ ఫోర్సెస్. సో ఈ త్రివిధ దళాల్లో ఉన్న సైనికులు ఎవరైతే ఉన్నారో, జవాన్లు ఎవరైతే ఉన్నారో, ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, వీరందరికీ కూడా చీఫ్ ఎవరు అని అన్నప్పుడు సిడిఎస్ అని అంటాము. అంతేకాకుండా సో సిడిఎస్ కి అనేక బాధ్యతలు అంటూ ఉన్నాయి, రైట్? సో వారి యొక్క బాధ్యతలు ఏంటి, అదే విధంగా వీరిని ఎప్పుడు అపాయింట్ చేశారు చూద్దాం. సో చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ప్రొఫెషనల్ హెడ్ అని అంటున్నాం. సో 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం. సో 15th August 1947 నుండి 24th December 2019 వరకు మధ్యలో ఎప్పుడూ కూడా మనకు సిడిఎస్ అనే పొజిషన్ ను ఎప్పుడూ కూడా అపాయింట్ చేయలేదు. ఆ పొజిషన్ లో ఎవరిని కూడా అపాయింట్ చేయలేదు. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 72 సంవత్సరాల పాటు భారతదేశానికి సిడిఎస్ అనే పొజిషన్ లేదు. కానీ సడన్ గా ఇప్పటికిప్పుడు మనకు సిడిఎస్ అనే పొజిషన్ ఎందుకు అవసరం పడింది? ఇప్పుడు మరొక పొజిషన్ ను ఎందుకు మనం క్రియేట్ చేయవలసి వచ్చింది? సో ఈ పొజిషన్ ను ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది? సో దీని గురించి మనం చూసినట్లయితే 1947 కన్నా ముందు, అంటే స్వాతంత్రం కన్నా ముందు సిడిఎస్ అనే పొజిషన్ ఉండేది. ఈ పొజిషన్ లో ఒక వ్యక్తి కూడా ఉండేవారు. కానీ స్వాతంత్ర అనంతరం మనం చూసినట్లయితే సిడిఎస్ అనే పొజిషన్ ని తొలగించడం జరిగింది. స్వాతంత్రం అనంతరము కేవలము త్రివిధ దళాలకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ అని అంటాం. సో ఇండియన్ ఆర్మీకి చీఫ్ మాత్రమే ఉన్నారు, అదే విధంగా నేవీ చీఫ్ మాత్రమే ఉన్నారు, అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ మాత్రమే ఉన్నారు. సో సిడిఎస్ అనే పొజిషన్ లేదు. కానీ 2019వ సంవత్సరంలో మొదటిసారి సిడిఎస్ ను అపాయింట్ చేయవలసి వచ్చింది. సో దీనికి గల కారణాలు ఏంటి అని మనం చూసినట్లయితే సో 1962 ఇండో చైనా వార్ అని అంటాం. 1962 ఇండో చైనా వార్. అదేవిధంగా 1965వ సంవత్సరంలో భారత్ మరియు పాకిస్తాన్. అదేవిధంగా 1971లో భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధం.
అలాగే 1999 లో మరొక యుద్ధం కూడా జరిగింది పాకిస్తాన్ తోటి, అది కార్గిల్ యుద్ధము అని అంటాం. సో జనరల్ గా భారతదేశం స్వాతంత్రం అనంతరం భారతదేశం పాల్గొన్న యుద్ధాలు ఎన్ని అని అంటే చాలా మంది కూడా 4 చెప్తారు. ఒకటి 62, ఒకటి 65, ఒకటి 71, ఒకటి కార్గిల్ వార్ అని చెప్తారు. కానీ ఇక్కడ మనం ఒకటి ముఖ్యమైనది మర్చిపోతున్నాం. స్వాతంత్ర అనంతరము అని అన్న స్వాతంత్రం అనంతరము పాకిస్తాన్ తో కూడా ఒక యుద్ధం జరిగింది 1947 లోనే. 1947 లో ఇమ్మీడియట్ పార్టీషన్ తర్వాత, దేశ విభజన తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగింది. సో స్వాతంత్రం అనంతరం భారతదేశం పాల్గొన్న యుద్ధాలు ఎన్ని, భారతదేశం చేసిన యుద్ధాలు ఎన్ని అని అంటే మొత్తం 5 అని అంటాం. సో 47 ఇండో పాకిస్తాన్ వార్, 62లో ఇండో చైనా వార్, తర్వాత 65, 71, 99 వీటన్నిటిలో కూడా వీటన్నిటిలో కూడా పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది. 65, 71, 99. సో ఇక్కడ పాకిస్తాన్ తో యుద్ధం జరిగింది. సో ఇక్కడ అంటే కేవలం 62 మాత్రమే చైనాతో ఒకసారి యుద్ధం చేశాం. సో ఈ ముఖ్యంగా ఈ 2 యుద్ధాలు ఏవైతే, ఈ 3 యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 65 అని అంటాం, 71 అంటాం, 1991 అని అంటాం. సో 1999 కార్గిల్ యుద్ధము అని అంటాం. సో ఈ 3 యుద్ధాల అనంతరము సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి యుద్ధం తర్వాత ఒక సమీక్ష అంటూ నిర్వహించారు. సో 65 యుద్ధం తర్వాత ఒక సమీక్ష నిర్వహించారు. అదేవిధంగా 71 యుద్ధం తర్వాత ఒక సమీక్ష నిర్వహించారు. రివ్యూ అని అంటాం, కాల్డ్ యాజ్ రివ్యూ. Right. After 61 war, there was a review. 71 war, there was a review. After 1989 Kargil war, there was a review. సో ఈ సమీక్ష యొక్క కంక్లూజన్ ఏంటి అని అంటే 65, 71, 1999 ఈ 3 యుద్ధాల్లో త్రివిధ దళాల మధ్య సమన్వయ లోపము అనేది చాలా స్పష్టంగా కనిపించింది. సమన్వయ లోపము అనేది చాలా స్పష్టంగా కనిపించింది. There was a lack of coordination. There was a lack of coordination among the armed forces. నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీ వీటి మధ్య సమన్వయ లోపం అనేది చాలా స్పష్టంగా కనిపించింది, ముఖ్యంగా 1999 కార్గిల్ వార్ తర్వాత. సో మొదటిసారి సమన్వయ లోపం ఎప్పుడు అని అంటే 65 లోనే కనిపించింది. అప్పట్లోనే సిడిఎస్ అనే పొజిషన్ ని ఏర్పాటు చేయాలి అనుకున్నారు. ఈ పొజిషన్ లో ఒక వ్యక్తిని అపాయింట్ చేయాలి అనుకున్నారు. కానీ అప్పటి వైమానిక దళ అధిపతి, అప్పటి ఎయిర్ ఫోర్స్ చీఫ్ సిడిఎస్ ను అపాయింట్ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తాను అనేసి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుండి 65 నుండి 2019 వరకు సిడిఎస్ ని మళ్ళీ అపాయింట్ చేయలేదు. రైట్. సో కానీ కార్గిల్ యుద్ధం అనంతరము కొన్ని కమిటీలు వేయడం జరిగింది. కార్గిల్ యుద్ధం అనంతరం సో కార్గిల్ వార్ తర్వాత వేసిన కమిటీస్ ఏంటి అని అన్నప్పుడు 3 కమిటీలు వేయడం జరిగింది. మొదటిది కార్గిల్ వార్ రివ్యూ కమిటీ అని అంటాం. కార్గిల్ వార్ రివ్యూ కమిటీ అని అంటాం. కార్గిల్ వార్ రివ్యూ కమిటీ, కార్గిల్ యుద్ధ సమీక్ష కమిటీ అని అంటున్నాం. అదేవిధంగా ఎప్పుడు ఏ సంవత్సరంలో ఇది 1999లోనే అదే సంవత్సరంలోనే ఓ కమిటీని వేశారు. అలాగే 2012వ సంవత్సరంలో మరో కమిటీ వేశారు, నరేష్ చంద్ర కమిటీ. భారతదేశంలో సిడిఎస్ అనే పొజిషన్ ను అపాయింట్ చేయాలా వద్దా, సిడిఎస్ అనే పొజిషన్ లో ఒక వ్యక్తిని అపాయింట్ చేయాలా వద్దా, సిడిఎస్ అనే పొజిషన్ ఉండాలా వద్దా అనే దానికి కొన్ని కమిటీలు వేశారు. సో మొదటి కమిటీ ఏంటి, కార్గిల్ వార్ రివ్యూ కమిటీ. తర్వాత కాలంలో నరేష్ చంద్ర కమిటీ 2012వ సంవత్సరంలో, అలాగే 2016వ సంవత్సరంలో మరో కమిటీ లెఫ్టినెంట్ జనరల్ షేకట్కర్ కమిటీ అని అంటాం. లెఫ్టినెంట్ జనరల్ షేకట్కర్ కమిటీ. సో ఈ 3 కమిటీల యొక్క సిఫారసు మేరకు కార్గిల్ యుద్ధ సమీక్షా కమిటీ, నరేష్ చంద్ర కమిటీ 2012, లెఫ్టినెంట్ జనరల్ షేకట్కర్ కమిటీ 2016 ఈ 3 కమిటీల సిఫారసు మేరకు భారతదేశం యొక్క మొట్టమొదటి సిడిఎస్ ను 24 డిసెంబర్ 2019 అపాయింట్ చేయడం జరిగింది. ఫస్ట్ సిడిఎస్ ఎప్పుడు 24 డిసెంబర్ 2019వ తేదీన భారతదేశం యొక్క మొట్టమొదటి సిడిఎస్ ను అపాయింట్ చేయడం జరిగింది. సో భారతదేశం యొక్క మొదటి సిడిఎస్ ఎవరు అని అంటాం. భారతదేశం యొక్క మొదటి సిడిఎస్ ఎవరు అని అంటే లేట్ జనరల్ బిపిన్ రావత్. లేట్ జనరల్
బిపిన్ రావత్ లాస్ట్ ఇయర్ ఒక హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశం తన యొక్క ముద్దు బిడ్డను కోల్పోవలసి వచ్చింది. వీ హ్యావ్ లాస్ట్ దిస్ పర్టికులర్ గ్రేట్ సన్ ఆఫ్ ద సాయిల్ ఇన్ హెలికాప్టర్ క్రాష్ లాస్ట్ ఇయర్, రైట్? లేట్ జనరల్ బిపిన్ రావత్ అని అంటాం. సో ఈ రోజు డేట్ లో మనం చూసినట్లయితే హూ ఈస్ ద న్యూ ఆర్ఎల్స్ హూ ఈస్ ద ప్రజెంట్ సిడిఎస్ ఆఫ్ ఇండియా అని అన్నప్పుడు జనరల్ అనిల్ చౌహాన్ అని అంటాం. జనరల్ అనిల్ చౌహాన్ ప్రస్తుతము భారతదేశం యొక్క సిడిఎస్ అని అంటాం. ద ప్రజెంట్ సిడిఎస్ ఆఫ్ ఇండియా. ద ప్రజెంట్ సిడిఎస్ ఎవరు అని అంటే జనరల్ అనిల్ చౌహాన్ అని అంటాం. అలాగే మొదటి సిడిఎస్ ఎవరు అని అంటే లేట్ జనరల్ బిపిన్ రావత్ అని అంటాం. సో ఎప్పుడైతే మనము జనరల్ అనిల్ చౌహాన్ గారి గురించి మాట్లాడుతున్నామో, సో జనరల్ అనిల్ చౌహాన్ గారు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ పదవి నుండి లెఫ్టినెంట్ జనరల్ గా రిటైర్ అయ్యారు. సో మే 2022 సంవత్సరంలో మే 2022లో he has retired as a lieutenant general from the Indian Army. సో ఇండియన్ ఆర్మీలో ఇతను కీలక పొజిషన్ లెఫ్టినెంట్ జనరల్ పొజిషన్ నుండి ఇతను రిటైర్ అయ్యారు. సో రిటైర్ అయిన తర్వాత అక్టోబర్ చివరి వారంలో ఇతనిని భారతదేశం యొక్క 2వ సిడిఎస్ గా అపాయింట్ చేయడం జరిగింది. సిడిఎస్ గా అపాయింట్ చేసిన తర్వాత ఇతని యొక్క ర్యాంక్ కాస్త ఇక్కడ జనరల్ అనేది వీరి యొక్క ర్యాంక్ ను తెలియజేస్తుంది. నా ఫర్ ఎగ్జాంపుల్ మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ అని అంటాం, హెడ్ కానిస్టేబుల్ అని అంటాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటున్నాం, ఎస్ఐ అని అంటున్నాం. సో డిఫరెంట్ పొజిషన్స్ చెప్తా ఉంటాం, రైట్? అసిస్టెంట్ కమిషనర్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, గివెన్ డిఫరెంట్ ర్యాంక్స్. అదే విధంగా ఆర్మీలో కానివ్వండి, నేవీ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఇక్కడ కూడా ర్యాంక్స్ అంటూ ఉంటాయి.